షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే ఎత్తివేతకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీతాలు పెన్షన్లు రాక అనేక మంది అవస్థలు పడుతున్నారు. భూ బాధితులకు డబ్బులు చెల్లించకుండా ఉచితాలు ఏంటి అని చెప్పి ప్రశ్నించింది కోర్టు. ఈ పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని పేర్కొంది. ప్రజల సొమ్ముని ఉచిత పథకాలకు పంచడం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. సో ప్రణీత, హైకోర్టు ఈ సందర్భంగా ఇంకా ఏం వ్యాఖ్యానించింది? సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు మరోసారి దీనికి సంబంధించిన విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం నిన్ననే అఫిడవిట్ రూపంలో కౌంటర్ వేసింది. అయితే కౌంటర్ లో చాలా వరకు తప్పిదాలు ఉన్నాయంటూ కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 2014 నుండి ఈ స్కీమ్ అమలవుతుంది, కానీ దీనివల్ల చాలా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సరైనటువంటి టైంలో బెనిఫిట్స్ ఇవ్వటం లేదు, సేమ్ టైం వాళ్ళకి పెన్షన్స్ రావడం లేదు, ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు ఒకటిసారికి ఇవ్వడం లేదంటూ చాలా పిటిషన్స్ కోర్టులో ఫైల్ అవుతున్నాయి. సో వాళ్ళకి చెల్లించకుండా ఈ తరహాలో ప్రజాధనాన్ని ఉచిత పథకాలకు పెట్టడం ఏంటి అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. డేంజర్ బెల్స్ మోగుతున్నటువంటి హెచ్చరికను కూడా జారీ చేసింది. ఇదే నేపథ్యంలో ప్రజల ట్యాక్స్ తోనే మళ్ళీ అదే డబ్బును ఉచిత పథకాల కింద వాళ్ళకే చెల్లించడం ఎంతవరకు సమంజసమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి చాలా సందర్భాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం తమకి అందక చాలా మంది రైతులు హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు. ముందు వాళ్ళకి పరిహారం ఇవ్వండి, ఆ తర్వాత ఉచితాల గురించి ఆలోచించడానికి వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేసింది. దీంతో ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్, నిన్నైతే కౌంటర్ అఫిడవిట్ వేసిందో దీంట్లో చాలా వరకు తప్పిదాలు ఉన్నాయనేటువంటి దాన్ని మరొకసారి కోర్టు చేస్తూ మళ్ళీ రీకౌంటర్ వేయాలని, ఆ తప్పులు సరిదిద్దుకొని ఫ్రెష్ కౌంటర్ ఫైల్ చేయాల్సిందిగా చెప్పింది. నెక్స్ట్ హియరింగ్ ని సోమవారానికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.